ఎవరమ్మా? మీ నాన్న చేస్తున్నారు. అక్కడంతమంది ఉండగా అందరి మధ్య నుంచి నీకీ సమయంలో ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. నువ్వన్నది నిజమే. ఈ సమయంలో మాయా మీ నాన్నకు నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. అయినప్పటికీ మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఇదేదో ఆలోచించవలసిన విషయమే. తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడు. నీ దగ్గర నుంచి ఫోన్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది బావా. అవని, ఏమైంది బావా? ఎందుకు కంగారుగా ఉన్నా? నువ్వొచ్చి వెళ్ళిన తర్వాత మన సిద్ధేశ్వర స్వామీజీని పిలిపించాం. ఆయన ఏమన్నారంటే, రేపు సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేలోపు ఆ ఆభరణాలను ఆయా గుడులకు సమర్పించాలి. అలా జరగని ఎడల వేదవతి మీకు ప్రాణాలతో దక్కదు. స్వామీజీ గారు చెప్పిన విధంగా ఖండం తాలూకా సంకేతాలు కనిపించాయి. ఎవరో చేసుకున్న కర్మకు మరెవరో బాధ్యులన్నట్టుగా ఉంది. అమ్మ అందరి మంచి గురించి ఆలోచిస్తుందే తప్ప ఎప్పుడూ ఎవరి హాని గురించి ఆలోచించదు. అటువంటిది అమ్మకు ఇటువంటి సమయంలో ప్రాణగండం ఎదురు కావడం ఏంటి? ఆలయాల నుంచి దొంగిలించబడ్డ ఆభరణాలను ఓ బాధ్యతతో నువ్వు వాటిని తిరిగి తెచ్చి ఆ ఆలయాలకు చేర్చాలని అనుకున్నావు. కాని ఇప్పుడు అదే కార్యం అమ్మ ప్రాణాలతో ముడిపడిపోయింది. రేపు సూర్యాస్తమయంలోపు ఆభరణాలు వాటి స్థానాల్లోకి చేరుకోవాలి. లేదంటే మా అమ్మ మాకు దక్కదవని. మనిద్దరం విడిపోకూడదనే సంకల్పంతో నేను చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఈ విధంగా మలుపు తీసుకుంటుందని నేనస్సలు ఊహించలేదు. జరగరాందేదైనా జరిగితే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, 10 ఊర్లు నష్టపోతాయి. ఎందుకంటే వేదవతి 10 ఊర్లకు అమ్మ. నష్టపోయేది మీరు మాత్రమే కాదు, నేను కూడా. ఎందుకంటే నాకు తను అత్త మాత్రమే కాదు, అమ్మ కూడా. ఆనాడు నా మేనమామకు భార్యగా, మీ వంశంలో కోడలిగా అడుగుపెట్టింది. మీ ఇంటిలో దీపం వెలిగించింది. అత్తయ్య వెలిగించింది మీ ఒక్కింటి దీపం మాత్రమే కాదు, ప్రతి ఇంటి దీపంను వెలిగించింది. తన పాదం ప్రతి గడపలో పెట్టినట్టు అయింది. అత్తయ్యకి ఏం కాదు బావా. అత్తయ్య కోసం నా ప్రాణమైనా ఇచ్చి బ్రతికించుకుంటాను, కానీ తన ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాను. మీరందరూ కంగారు పడకుండా ఉండండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ అత్తయ్యకి ధైర్యం చెప్పండి. ఉంటాను బావా.